వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఇప్పుడు అసలు కష్టాలు. చేతిలో డబ్బులు ఉండవు. ఉంటే గంటే ఓ పేదవాడికి ఎంత ఉంటుంది? ఓ 500,000 రూపాయలు చేతిలో ఉంటే గ్రేట్. ఇప్పుడు ఏది తాకట్టు పెట్టుకుని అమ్ముకోవాలో తెలియదు, ఎందుకంటే అన్నీ కొట్టుకుపోయినాయి. రెండవది మధ్యతరగతి కట్టు బట్టలతో రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఒంటి మీద బట్టలతో తప్ప లేక ఇబ్బంది పడేవాళ్ళు బోల్డ్ అంతమంది. ఇంకా నీళ్ళు వచ్చేస్తున్నాను పరుగులు పెట్టుకుంటూ వాళ్ళ నాళ్ళు కాపాడుకోవడానికి అంతగా అయితే గీతే ఏ బంగారమో పట్టుకుని యువతలకు వచ్చారు. కానీ ఏంటి పరిస్థితి? ఇప్పుడు అవన్నీ బురద నీళ్లతో ఉండిపోతాయి, బురదతో ఉండిపోతాయి. ఇళ్లలో పురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అన్ని డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ పాడైపోయి ఉంటాయి. ఇప్పుడు అదొక పెద్ద నరకం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వాహనాలు లేవు. ఇప్పుడు ఏ ఓలాలు పనిచేయవు అక్కడ. ఇప్పుడు వాహనాలు లేవు. వాహనాలు వీళ్ళవన్నీ ఇళ్ల ముందు పెట్టుకున్న వాహనాలు కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఆ వాహనాల కోసం ఎత్తుక్కుంటున్నారు. కొట్టుకుపోయి ఎక్కడికి పోయినాయి అని నేను మొన్ననే విజువల్స్ చూపించాను.